నిర్గమకాండము 34వ అధ్యాయము పేజ్ నెంబర్ 74 రెండవ వచనాన్ని చదువుకుందాము. ఎస్. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యోపదేశంలోకి వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వాధికారి మహోన్నతుడానికి వందనాలు. నీవు జీవపు రొట్టెవు ప్రభా, వాక్యమై ఉన్న దేవుడు. ఎదిగో తండ్రి, వాక్యమై ఉన్న నిన్ను జీవపు రొట్టెను విరిచినైనా అందరికీ పంచున్నట్లుగా, ఎవరికి ఏం కావాలో, ఎవరితో ఏ విధంగా మాట్లాడబోతున్నావో తండ్రి, నీ దాసుడనైనా నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా, సూటిగా మాట్లాడండి. అంత మాత్రమే కాదు నాయన, ఇదిగో ఉదయమున నీవు సిద్ధపడి అని మాట్లాడుతున్నావు. సిద్ధపడి మరి ఈ భూమి మీద సార్వత్రిక సంఘము కూడా తండ్రి నీ రాకడ కొరకు సిద్ధపడవలసి ఉన్నది నాయన. ఈ భూమి మీద నాయన మేము ఏ విధంగా సిద్ధపడాలో ఈ దినం ప్రభా మీరు నీ బిడ్డలతో మాట్లాడండి. మీరు ఉపదేశించండి తండ్రి. నన్ను మరుగు చేయండి. నేను కాదు ప్రభా, మీరు కనబడాలి ప్రభా, మీరే కనబడాలి. నన్ను మరుగు చేసి సూటిగా నీ బిడ్డలతో మాట్లాడండి. నన్ను కేవలం మీ బోరగా వాడుకోమని, మీరు మహిమ పొందుకోమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చదవబడిన లేఖనాన్ని మరొకసారి చదువుతున్నాను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుతో దేవుని మాట్లాడుతున్న మాట, మోషేతో మాట్లాడుతున్న మాట, ఈ మాట దైవజనుడైన మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మోషే రేపు ఉదయముననే నువ్వు సిద్ధపడాలి. ఎప్పుడు సిద్ధపడాలట అండి? అందరు చెప్పండి. ఎప్పుడు సిద్ధపడాలి? ఉదయమునే సిద్ధపడాలి. ఎందుకు ఉదయాన్నే సిద్ధపడాలి? కీర్తనల గ్రంథం ఒకసారి 5వ కీర్తన తీయండి త్వరగా. 5వ కీర్తన కూడా ఉదయమున ఎందుకు సిద్ధపడాలో, ఉదయమున ఎవరెవరు సిద్ధపడతారు, ఏ విధంగా సిద్ధపడతారు ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 3వ వచనం చదవండి. 2-3 వచనాలు. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన ఏమి సిద్ధం చేస్తాడు దావీదు ఇక్కడ? నాకు చెప్పండి. ఏం సిద్ధం చేస్తా ఉన్నాడు? ప్రార్థన సిద్ధం చేస్తా ఉన్నాడు. ప్రార్థన అర్థమవుతుందా? ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి అంటా ఉన్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అంటే దైవజనమ, దేవుని బిడ్డలమైన మనము సిద్ధపడాలి. సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు దేని కొరకు సిద్ధపడాలంటే దావీదు చెప్పిన ప్రకారము ప్రార్థన సిద్ధపాటు ఉండాలి. దావీదు ప్రార్థన సిద్ధపాటు. ఇప్పుడు ఈ కీర్తన భాగం ఉంది కదా, కీర్తన 5వ కీర్తన అనగానే ఈ కీర్తన భాగాన్ని మనం ఉదయకాలము లేవడంతోనే చదువుకునే కీర్తన ఇది. గుర్తుపెట్టుకోండి. ఉదయకాలమే లేవడంతోనే దేవుని సన్నిధిలో
ఏ విధంగా సిద్ధపడాలో నేర్పించే కీర్తన ఈ భాగం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక భక్తుడు రాసిండు, మొదట పక్షులు లేచనే తమ గూటినే స్తుతించనే, తండ్రి నీవే దిక్కు అనుచు ఆకాశంబునకెగసెనే. అసలు దేవుణ్ణి మొట్టమొదలు ఎవరు దేవుణ్ణి స్తుతించడానికి మొట్టమొదట ఏం సిద్ధపడుతుంది, ఎవరు సిద్ధపడతారంటే ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు ఆయన. ఆకాశ పక్షులను చూడుడి, వాటి దగ్గర నుండి మీరు నేర్చుకోండి, ఏ విధంగా సిద్ధపడాలో నేర్చుకోండి. ఎంత అల్పమైనయండి ఆకాశ పక్షులు, నాకు చెప్పండి. విలువైనయేనా? అందరు చెప్పండి. ఆకాశ పక్షులు విలువైనయా, మనం విలువైన వాళ్ళమా? దేవుని దృష్టిలో మనుషుడు విలువైన వాడు, ఎంతో విలువైన వాడు. ప్రతిదీ నోటి మాటతో తయారు చేసిండు, కానీ నరుని చేయడానికి ఆయన కష్టపడ్డాడండి. నిన్ను చేయడానికి ఆయన కష్టపడ్డాడు. నువ్వు కలుగును గాకానంగానే కలగలేదు. అర్థమవుతుందా? పక్షులు కలుగునుగా, భూమి కలుగునుగా కానంగానే కలిగింది. ఆయన మాటిస్తే, ఆయన మాట సెలవు చేత ఈ భూమి కలిగింది. కానీ మానవుడు ఆ విధంగా కాదు. కానీ పక్షులు, అందుకే ఆయన ఆకాశ పక్షులను గురించి విచారించండి, ఆలోచించండి. మీరు ఆలోచించి చూడండి, అవి ఏ విధంగా సిద్ధపడుతున్నాయో. లేచి ఏం చేస్తున్నాయి ఆకాశ పక్షులు? ఉదయమే లేచి చూసిండ్రా మీరు ఎప్పుడైనా? పిట్టలు పిసపిస అంటాయి. నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుకునేది, ఎప్పుడు లేచినామంటే పిట్టలు పిసపిస అనేటప్పుడు లేచిన అనేది. వాళ్ళు కాకులు ఒరుతూ ఉంటాయి, కొంగలు ఒరుతూ ఉంటాయి, పిట్టలు ఒరుతూ ఉంటాయి. ఏంటో తెలుసా? అరుపులు. అవి సిద్ధపడతా ఉన్నాయి. వాటి యొక్క ఆ దినాన్ని ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నాయి. అవి ఆ దినాన్ని, వాటి జీవితంలో ఆ దినాన్ని ప్రారంభించడానికి, ఆ దినాన్ని గడపడానికి రేయి మొదటి జాముననే లేచి అవి మొట్టమొదట అవి దేవుణ్ణి స్తుతించి అవి ఏమని ప్రార్థన చేస్తున్నాయి అంటే, తండ్రి ఈ దినమంతా నువ్వే దిక్కు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఈ దినమంతా నువ్వే దిక్కుగా, వేరే దిక్కు లేదు, నువ్వే దిక్కు, నువ్వే కాపాడాలి అని ఆకాశ పక్షులు దేవుని దగ్గర సిద్ధపడతా ఉన్నాయి. మోషేతో దావీదు అంటున్నాడు, ఇదిగో ప్రభా, ఉదయముననే నా ప్రార్థన సిద్ధపరుస్తున్నానయ్యా, సిద్ధపరుస్తున్నా. దేవుని సంగమా, దైవజనమా, సిద్ధపడుతున్నావా? మోషేతో దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు కదా. మోషే ఎప్పుడు రమ్మంటా ఉన్నాడు చూడండి ఒకసారి. మోషేతో దేవుడు ఎప్పుడు రమ్మంటా ఉన్నాడో మీరు చూడండి, మళ్ళీ చదవండి, ఆ మాట చదవండి. ఉదయమునకు అంటా ఉన్నాడు. ఉదయమున కాదు, ఉదయమునకు అంటే ఉదయము కొరకు ఈరోజే సిద్ధపడు. నువ్వు ఈరోజే సిద్ధపడాలి, దేవుని దగ్గరికి రావడానికి సిద్ధపడాలి. ఒకరోజు ముందు సిద్ధపడాలి, ఒకరోజు ముందే. దాన్ని సిద్ధపాటు దినము అంటాడు. సిద్ధపాటు దినం దేవుడు చెప్పిన మాట. మోషే ఉదయమునకు నువ్వు సిద్ధపడు, దేవుని నా దగ్గరికి రావడానికి సిద్ధపడు. ఎక్కడికి రావాలి అంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఉదయమునకు నీవు సిద్ధపడి ఇదిగో సీనాయి పర్వతం మీదికి రా. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి రమ్మన్నాడండి? సీనాయి పర్వత శిఖరము మీదికి అన్నాడు ఆయన. పర్వతం మీదికి కాదు, అక్కడ చూడండి మీరు ఏమన్నాడు. అక్కడ ఎక్కడికి రావాలంట? సీనాయి కొండ ఎక్కి ఎక్కడికి రావాలి? శిఖరము మీదికి రావాలి నువ్వు. అందుకే ఇంతకుముందు మనం పాట పాడినాం, శీఘ్రముగా వచ్చదవు, సియోను శిఖరం మీదికి మమ్మల్ని చేర్చదవు. మనం ఆ శిఖరానికి వెళ్ళిపోవాలి. ఆ శిఖరం మీదికి వెళ్ళే వారంగా మనం ఉండాలంటే ఉదయముననే సిద్ధపడాలి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఎందుకు దేవుని యొక్క ఆ పాలెములోనికి ఎందుకు రాలేదు? అక్కడ ఎందుకు మాట్లాడలేదు? గుడారాలలోకి ఎందుకు రాలేదు? గుడారంలో ఎందుకు మాట్లాడలేదు? కొండ మీదకి రమ్మంటా ఉన్నాడేంది? చెప్తారా మీరు ఏమైనా? ఎందుకు రమ్మనొచ్చు కొండ మీదకి? నాకు చెప్పండి. కొండ మీదికి, అందులో కొండ శిఖరం మీదికి రమ్మంటా ఉన్నాడే ఎందుకు? దేని కొరకు రమ్మంటా ఉన్నాడు? సీనాయి పర్వతం మీదికి రా అన్నాడు ఆయన. ఎందుకు రమ్మన్నాడంటే, అక్కడ నేను నీతో మాట్లాడాలి. ఇంతకుముందు
మోసే అదే శిఖరం మీదకి వెళ్ళిపోయి సీనాయి పర్వతం మీద 40 దినాలు 40 రాత్రుల్లో 40 పగళ్ళు ఉపవాసం ఉండి ఏమీ ముట్టకుండా ఉపవాసం ఉండి దేవుడు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ రాతి పలకల మీద రాసుకొని కిందికి వచ్చేసరికి ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి మోసే ఆ పలకలను నేలగొట్టాడు. పలకలు పగిలిపోయినాయి, రాతి పలకలు పగిలిపోయినాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే రాతి పలకలు పగిలిపోయినాయో ఇప్పుడు ఆ 34వ అధ్యాయంలో మళ్ళీ ఏమంటా ఉన్నాడు, మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా, మొదటి పలకల మీద వ్రాసిన వాక్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే, నువ్వు సీనాయి పర్వత శిఖరం మీదకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ నీకు 2 పలకలు ఇచ్చి ఇదిగో అవే వాక్యములను మీ పలకల మీద రాస్తా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను రాత్రి సిద్ధపడ్డప్పుడు సామెతల గ్రంథంలో ఈ మాటలు ఏమున్నాయంటే, మన హృదయ మాట పలక లాంటిదట. హృదయం అనే పలక మీద రాసుకో అంటాడు సామెతల గ్రంథంలో. నా కుమారుడా, నా ఉపదేశమును నీ హృదయం అనే పలక మీద రాసుకో అని రాసింది అక్కడ. ఇక్కడ కూడా దేవుడు ఏమంటా ఉన్నా అంటే, ఇదిగో మొదట నీకు రాసి ఇచ్చినటువంటి ఆ వాక్యములను మరలా ఆ పలక మీద నేను రాయబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. ఉదయమున నేను దేవునితో మాట్లాడుతూ ఉంటే, ఉదయమున దేవునితో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉంటే, దేవుడు మాట్లాడే ప్రతి మాట నీ హృదయం అనే పలక మీద రాయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఉదయమునే మోసేని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మోసే ఉదయమునే సిద్ధపడి ఉదయమునే సీనాయి పర్వతం మీదకి వచ్చి అక్కడ శిఖరం మీదకి ఎక్కువ, అక్కడ నేను నీతో మాట్లాడాలి. మాట్లాడిండా ఒకసారి ఇదే నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచనం చదవండి. మాట్లాడుతున్నాడో చూడండి అక్కడ ఏం జరిగిందో. దీంట్లోనే చూడండి 19. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. అక్కడికి వచ్చేసిండు దేవుడు. మోసే ఎప్పుడైతే శిఖరం మీదకి ఎక్కిపోయిండో దేవుడు ఆ శిఖరం మీదకి వచ్చేసిండు. దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంతకీ నేను చెప్పిన దానికి జవాబు రాలే. ఎందుకు పర్వత శిఖరం మీదకి ఎక్కాలి? ఎందుకు ఎక్కాలి చెప్పండి. దాని అర్థం ఏంటి అంటే, అక్కడ అల్లరి ఉండదు, ఎత్తు ప్రదేశంలో నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ ఎత్తైన ప్రదేశంలో మోసే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా, ఒంటరిగా దేవునితో గడపడానికి ఏ రోజైనా సిద్ధపడ్డావా? ఒంటరిగా దేవునితో గడపడానికి, ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి, ఒంటరిగా దేవునితో మాట్లాడడానికి, ఒంటరిగా దేవునితో గడిపే సమయం కొరకు నువ్వు ఏ రోజైనా సిద్ధపడ్డావా? దేవుని బిడ్డ, సిద్ధపడాలి. ఒంటరిగా రమ్మన్నాడు. అక్కడికి ఎవరు రావద్దన్నాడు. అక్కడ ఎవ్వరు కూడా రావద్దు, ఈ కొండ దగ్గరికి ఎవరు రావద్దని చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చూడండి, ఇక్కడ మోసే ఇశ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసి మీరు చేరున్నట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినం, అక్కడ మాట్లాడిన మాటలు ఇవి. 6 దినములు పని చేయవలను, 7వ దినము మీకు పరిశుద్ధ దినము, ఇది యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో ఏ పని చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దానిలో పనిచేయు ప్రతి వాడు మరణ శిక్ష నందును. నిర్గమకాండం 35:2లో ఉన్నది మాట. 1-2 వచనాలు. దానిలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు మోసేతో దేవుడు అంటే, 7వ దినము, 6 దినాలు మీరు పని చేసుకోండి, 7వ దినము దేవునికి విశ్రాంతి దినము కాబట్టి ఈ దినమున పనిచేయు ప్రతి వాడు మరణ శిక్ష నందును అని ఆ పలకల మీద రాయడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
నేను అంటున్నా, ప్రతి విశ్వాసి దేని కొరకు మొట్టమొదటి సిద్ధపడాలి చెప్తారా? మొట్టమొదట ప్రార్థన కొరకు సిద్ధపడాలి. దావీదు 5వ కీర్తనలో రాసింది. రెండవదిగా దేవునితో మాట్లాడడానికి సిద్ధపడాలి. మోషేని అందుకే పిలిచిండు, మోషే నువ్వు సినాయి కొండ మీదకి రా, సినాయి పర్వతం మీదకి రా, అక్కడ శిఖరం మీదకి ఎక్కువ, అక్కడ నేను నీతో మాట్లాడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నీతో మాట్లాడాలి అన్నాడు. ఒకసారి 33వ అధ్యాయం కూడా చూడండి నాన్న, ఎట్లా మాట్లాడిండో చూద్దాం ఒకసారి. 33వ అధ్యాయం నిర్గమకాండం 33:11 మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎట్లా మాట్లాడినాడో చెప్పండి. దేవుడు ముఖాముఖిగా. మనుష్యుడు తన స్నేహితునితో ఏ విధంగానైతే మాట్లాడతాడో, ఒక మనుష్యుడు మన స్నేహితునితో ఏ విధంగా మాట్లాడుతామో ఆ విధంగా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడిండంట. మోషేకు ఇదిగో ఇశ్రాయేలీయులు పాటించవలసినటువంటి విధులు ఏమిటో ఆయన ఆ పలకల మీద రాస్తున్నాడు. దైవజనమా, నువ్వు సిద్ధపడితే, మనము సిద్ధపడితే మన హృదయం అనే పలకల మీద కూడా దేవుడు రాస్తాడు. ధర్మ విధులు అన్నాడు ఆయన వాటిని. ఆమేన్, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఆయన అంటాడు, ఆయన తన ధర్మ విధులను మన హృదయముల మీద రాస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మొట్టమొదట ఆ విధంగా మాట్లాడి. ఇంకో మాట కూడా చూద్దాం, ఒకసారి తీయండి. ఇప్పుడు ఉదయకాలముననే ఎందుకు రమ్మన్నాడో, ఉదయ కాలానికి అంత ప్రిపరేషన్ ఎందుకున్నదో ఒకసారి మనం చూద్దాం ఒకసారి. హల్లెలూయా. నిర్గమకాండము తీయండి. నిర్గమకాండము 7వ అధ్యాయం తీయండి. 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. పొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దరికి పోవును, నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి యొద్దున నిలిచి పాముగా చేయబడిన కర్రను చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజు ఎప్పుడు కలుస్తాడంట మోషేకు? పొద్దున్నే. హల్లెలూయా. మీరు మళ్ళీ చదువుతున్నాను మీరు అన్ని. పొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దరికి పోవును, నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి యొద్దన నిలిచి. ఏటి యొద్ద నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏరు అంటే ఏంటి చెప్పండి? ఏరు అంటే నది, వాగు. ఏరు అంటే నది లేదా వాగు. నా దేవుడు కూడా నది. బర్క్మెన్ అయ్య గారు పాట రాసిండు, ఎండని జీవా. చెప్తారా? గట్టిగా చెప్పండి. ఎండని నదిలాగా, ఎండని జీవ నది ఏరు. ఎక్కడ నిలబడాలంటే ఆయన దగ్గర, ఆ నది దగ్గర నిలబడాలి. నువ్వు అంతే, ఆ ఏటి దగ్గర నిలబడాలి. అక్కడ దేవుడు నేను కలుసుకుంటాడు అంతే. అందుకే ఉదయముననైతేనే దేవుడు కలుస్తాడు మనతో. ఆమేన్, హల్లెలూయా. అందుకే యోబు భక్తుడు 29వ అధ్యాయంలో అంటాడు అద్భుతమైన మాట, నా ముఖ దర్శనము చేయకుండా వారేమీ చేయరైరి. ఆమేన్, హల్లెలూయా. నా ముఖ దర్శనము చేయకుండా వారేమీ చేయరైరి. ఏం చేయరు వాళ్ళు? ఎవరు? మనమే. ఉదయమునే లేచి ఆయన ముఖ దర్శనాన్ని చేసుకున్న తర్వాత నీ దినాన్ని ప్రారంభించు. దావీదు ప్రారంభించండి అదే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన మాట. దైవజనమా, ఉదయముననే అంటా ఉన్నాడు ఇక్కడ. దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట, ఉదయముననే నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఎక్కడికి వస్తాడంటే ఏటి దరికి పోవును, నది దగ్గరికి పోతాడు. అక్కడ కలుస్తాను నీకు. దేవుని సంగమా, దైవజనమా, దేవుడు ఉదయముననే ఆయన నిన్ను కలవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకోటి కూడా తీయండి. 8వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. 8వ అధ్యాయము 20వ వచనం కూడా చదవండి. ఆయన ఎప్పుడు కలుస్తా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి
యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూసి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము అని అడుగు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరిగేది ఏందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి సేవించడానికి ఫరో అనే సాతాను అడ్డగిస్తూ ఉంది. వెళ్ళొద్దు మీరు అని అడ్డగిస్తూ ఉంది. ఫరో అడ్డగిస్తూ ఉన్నాడు. ఫరో అంటే సాతాను దూత. ఫరో ఎవరు అంటే సాతానుకు సాదృశ్యం. అందుకే భక్తుడు రాసిండు, ఫరోకు నేను ఇంకా బానిసను గాను పరమ కానానుకు హక్కుదారుడని. ఫరో అంటే సాతానుకు మనం ఇంకా బానిసలం కాదు. ఎవరం మనం అంటే పరమ కానానుకు హక్కుదారులం. ఫరో దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి అడ్డగిస్తూ ఉంటే దేవుడు చెప్తా ఉన్నాడు, మోసే నువ్వు వెళ్ళు, నువ్వు పొద్దుననే లేచి వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళు, అతడు ఏటి దగ్గర నీకు కలుస్తాడు, అప్పుడు నువ్వు వెళ్ళి నా ప్రజలను బోనిమ్ము అని అడుగు. హల్లెలూయా. 9వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. పొద్దున ఉదయము ఎంత విలువను. తరువాత యెహోవా మోషేతో ఇట్లా నేను, హెబ్రీయుల దేవుడైనా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడు లేవాలంట? లేచిపోయి ఫరో ఎక్కడ నిలబడాలి? ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్మని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది సాతానా, ఈ దినాన నాకు కానీ, నా పిల్లలకు కానీ, నా కుటుంబానికి కానీ ఏ విధమైన ఆటంకం కలిగించకుండా ఈ దినాన నేను వెళ్ళకుండా ఆపడానికి ఎలాంటి ప్రయత్నం చేయకూడదు అని చెప్పని ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు చేయాలి అంటే ఉదయముననే. దైవజన్మ, దేవుని బిడ్డారా, ఎంత అద్భుతమైన మాటలు. సిద్ధపడుతున్నామా? ఆ విధంగా ఉదయమున్నే దేవుని దగ్గరికి రావడానికి సిద్ధపడుతున్నామా? దేవునితో ఒంటరిగా గడపడానికి సిద్ధపడుతున్నామా? పర్వతము అంటే ఒక మాట చెప్పాను నేను. సియోను పర్వతము, దేవ పర్వతము, శిఖరములు గల పర్వతములారా, దేవుని పర్వతమును ఓరచూపులు చూస్తున్నారు మీరు. కీర్తన భక్తుడు అంటాడు, శిఖరములు గల పర్వతములారా, దేవుడు కోరుకొనిన దేవుని పర్వతమును మీరు ఓరచూపులు చూస్తున్నారు అంటాడు. దేవుని పర్వతమైనటువంటి సినాయి పర్వతం మీద, సియోను పర్వతం దగ్గరికి మనం వెళ్ళిపోయి దేవునితో ఒంటరిగా గడపడానికి దేవుని బిడ్డలారా సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఒంటరిగా ప్రార్థించడానికి సిద్ధపడాలి, ఒంటరిగా గడపడానికి సిద్ధపడాలి, ఒంటరిగా దేవునితో మాట్లాడడానికి సిద్ధపడాలి. దేవునితో మాట్లాడాలి. నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. అంతే. ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభు కొత్త నిబంధనలో కూడా ఒక మాట అంటాడు తెలుసా? మీరు మీ గదిలోనికి వెళ్ళి ఒంటరిగా తలుపులు వేసుకొని పరలోకమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయుడి అంటాడు ఆయన కొత్త నిబంధనలో. ఎక్కడికి వెళ్ళాలి? మీ గదిలోనికి వెళ్ళి ఒంటరిగా. ఎప్పుడన్నా ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం ఉందా? మార్క్స్ వార్త 1:35 యేసుప్రభుట ఉదయముననే లేచి ఒంటరిగా వెళ్ళి ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేవాడట. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రతిరోజు మార్క్స్ వార్త 1:35 ఆయన ఒంటరిగా వెళ్ళేవాడు. ఒంటరిగా వెళ్ళి ఉదయముననే లేచిపోయి ప్రార్థన చేసుకునేవాడు. ఎందుకు తెలుసా? దేవుడు తనకు నిర్ణయించినటువంటి సిలువ యాగాన్ని పరిపూర్ణం చేయడానికి 3.5 సంవత్సరాలు నా దేవుడు సిద్ధపడ్డాడండి. 3.5 సంవత్సరాలు సిద్ధపడ్డాడు ఆయన. ఉదయముననే లేచి ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి 3.5 సంవత్సరాలు సిద్ధపడ్డాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దర్శించడానికి మనం సిద్ధపడుతున్నామా? దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినడానికి సిద్ధపడుతున్నామా?
ఒక మాట చూద్దాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం 15-16 వచనాన్ని చూద్దాం. 15 పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై తన యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఎప్పుడు పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేసిరి, ఆయన వాక్యములను తృణీకరించుచూ వచ్చిరి. ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాని యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అంటున్నా, ఎందుకండి ఈ దినాన మనం బాధలు అనుభవిస్తున్నాం? ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నాం? ఎందుకు మన కుటుంబాలలో శోధనలు ఎందుకు వస్తున్నాయి? శోధనలు ఎందుకు వస్తున్నాయి? మనకు అవమానాలు ఎందుకు భరిస్తున్నాము? నిందలు అంటే దేవుడు చెప్పే మాట ఇక్కడ చూడండి. యెహోవా పెందల కడనే లేచి ఆయన తన దూతలను పంపు వచ్చిందంట. ఆయన సేవకులను పంపుచూ వచ్చి, ఆయన ఇక్కడ ఆడ రాసింది ఇంగ్లీష్లో వర్తమానము అని రాసింది ఆడ. ఆమేన్, హల్లెలూయా. వర్తమానము పంపిండట. వర్తమానం పంపితే ఆయన గట్లనే చెప్పుకుంటూ పోతలే అన్నారట. ఆయన గట్లనే చెప్పుకుంటూ పోతలే, వారం గట్లనే ఆయన వరుకుంటూ పోతాడు, మనము మన పని చేసుకుందాము అనుకుంటూ పోతేనంట దేవుడట భరింపాలేని దేవుని ఉగ్రతను వారి మీదకి తీసుకొచ్చిండంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, దేవుడు పెందల కడనే లేచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 15 కానీ 13 కానీ చదవండి. అక్కడ కూడా ఉంది ఆ మాట. నేను మీతో మాట్లాడినను, పెందల కడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయో, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమియకయో ఉండిన వారై. ఇది 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 ఎందుకు మీ మీదకి ఈ కష్టం వచ్చింది? ఎందుకు నీకు ఈ బాధ వచ్చింది అంటే, నేను పెందల కడనే లేచి మీతో మాట్లాడితే మీరు వినలేదు, నేను పిలిచినప్పుడు కూడా మీరు మాట్లాడలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను పిలిచినా మాట్లాడకుండా, నేను మాట్లాడినా వినకుండా మీరు మీ ముఖాలను తిప్పుకున్నారు కాబట్టి, ఈ క్రియలన్నింటినీ చేసిరు కాబట్టి, దేవునికి విరోధంగా నడిచిండ్రు కాబట్టి, ఇదిగో నా ఉగ్రత మీ మీదకి భయంకరంగా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విధంగా మాట్లాడిండో తెలుసా? ఇదే 7వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం చేయండి. 11వ అధ్యాయం ఇదే ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. 7-8 చదవండి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడి అని పెందల కడలేచి చెప్పుచూ వచ్చి తిని, అయినను మీరు తమ దుష్ట హృదయముతో నడుచుచు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడిండట ఆయన? ఎట్లా మాట్లాడిండట అంటే గట్టిగా చెప్పిండట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పిండట. రెండోది ఏంటంటే ఖండితంగా మాట్లాడిండట. నువ్వు వినాలే, నేను మాట్లాడుతున్నాను, రా, నువ్వు వచ్చి విను అని చెప్పండి. గట్టిగా చెప్పిన, ఖండితముగా చెప్పిన, పెందల కడలేచి అరిచి చెప్పినా కూడా మీ హృదయ మూర్ఖత చొప్పున మీరు వినలేదు. ఆమేన్, హల్లెలూయా. మీరు వినలేదు, అందుకే మీకు శిక్ష. ఇంకా సామెతల గ్రంథంలో అంటాడు, మీరు నా మాటలు వినలేదు కాబట్టి మీకు ఆపద వచ్చినప్పుడు నేను నవ్వేదను అంటాడు ఆయన. నేను నవ్వుతా మీకు ఆపద వచ్చినప్పుడు, మీ కష్టం వచ్చినప్పుడు
దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇంకో మాట చూద్దాము. ఏ విధంగా వినడానికి సిద్ధపడాలో ఒక్కసారి చూద్దాం. యాకోబు పత్రికలకు వద్దాం. యాకోబు పత్రిక ఇక్కడ అద్భుతమైన మాట మాట్లాడాడు యాకోబు పత్రికలో. అందుచేత మొదటి అధ్యాయం 21 వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును లోపల నాటబడి ఆమేన్ హల్లెలూయా మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించకపోతిరి, కాబట్టి అంగీకరించుడి అంటా ఉన్నాడు. హల్లెలూయా. నేను అంటున్న నాట ఎక్కడెత్తారమ్మా? పొలములో వేస్తారు అంతే. ఆమేన్ హల్లెలూయా. నాటు పొలములో వేస్తాం. ఇంకో మాట, విత్తనాలు కూడా ఎక్కడ వేస్తామంట మనము? విత్తనాలు కూడా పొలములనే వేస్తాం. కానీ ఏ విధంగా వేస్తామో తెలుసా? మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు. నేను నాగలు దున్న విత్తనాలు వేసిన, నాగడి నిండుగా సాలు వచ్చినప్పుడు ఆ సాలు లోతుగా వస్తూ ఉంటే ఆ లోతున పడేటట్టు ఎత్తాం గింజలు వేసినప్పుడు. నాగడి సాలు పోతూ ఉంటే చక్కగా దొక్కి దున్నుతూ ఉంటే, వరసెంబడి దున్నుతూ ఉంటే ఆ విత్తనం ఎక్కడ పడాలంటే ఒడ్డు మీద పడేటట్టు వేయము, ఆ సాలు మధ్యలో వేస్తాం. నాగలి పోయే సాలు ఉన్నది కదా, మధ్యలో లోతుగా వేస్తాం. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, అక్కడ చూడండి ఏం మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే హృదయమును పొలముగా వర్ణిస్తూ ఉన్నాడు యాకోబు. ఆమేన్ హల్లెలూయా. మన హృదయాన్ని ఇంతకుముందు సామెతల గ్రంథంలో సొలొమోనేమో పలక అన్నాడు, యాకోబు అంటాడు. చదువు ఆ మాట. మీ హృదయం అన్న పలక మీద వాటిని రాసుకో. ఇది పలక, హృదయాన్ని పలకగా సొలొమోను రాసిండు అక్కడ సామెతల గ్రంథంలో. ఇక్కడ యాకోబు అంటా ఉన్నాడు హృదయాన్ని పొలంగా పొలము అని చెప్తా ఉన్నాడు. హృదయాన్ని పొలం ఎక్కడంటే, ఈ మాటలు దేవుని మాటలాట, మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి ఆ మాటలు ఎక్కడ నాటబడాలంటే మన హృదయం లోపల నాటబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్కు భక్తుడు ఒక మాట అంటా ఉన్నాడు, ఎక్కడ నాటబడాలో 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 21 చదవండి. మార్కు సువార్త, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఆ దురాలోచనలు, జారత్వములు, చదువునా, ఇవన్నీ ఏంటి అంటే మన లోపల ఉన్నటువంటి చెడు క్రియలు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు యాకోబు వాక్యాన్ని ఎక్కడ నాటబడాలన్నాడు? లోపల అన్నాడు కదా, అర్థమవుతుందా? అయితే మార్క్ ఏం చెప్తా ఉన్నాడంటే అసలు హృదయము లోపల ఏమున్నాయి అని చెప్పని మార్కు చెప్తా ఉన్నాడు. లోపల నుండే వస్తాయి ఇవన్నీ, జారత్వము కానీ ఏమేమి వస్తాయి అన్నానా? ఆ మాటలు మళ్ళీ చదువు. ఆ లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, లోపలను, ఇవన్నీ వీటినే యాకోబు ఏమని చెప్పిండంటే వీటన్నింటినీ కలిపి ఒకే మాట చెప్పిండు, విర్రవీగుచున్న దుష్టత్వం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీటన్నింటిని తీసేసుకొని దేవుని మాటలను హృదయం లోపల నాటబడేటట్టుగా దేవుని దగ్గరికి రండి అని యాకోబు చెప్తా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దైవజనమా, ఈ విధంగా దేవుని దగ్గర సిద్ధపడాలి దేవుని మాటలు వినడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తా ఉన్నా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. హోషేయ గ్రంథంలోకి వెళ్ళిపోదాం త్వరగా. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చూద్దాం. ఒకటి, ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడాలి, మనం 2 విన్నాము. రెండవది దేవునితో మాట్లాడడానికి ఇష్టపడాలి. మూడవది దేవుని మాటలను జాగ్రత్తగా విని లోపల దాచుకోవడానికి సిద్ధపడాలి. ఇప్పుడు 4వది చూద్దాం. హోషేయ గ్రంథం 14:2 చదవండి నాన్న. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి,
మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నింటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నాయి, అంతే, ఇంకేం లేవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇది చెప్పేది ఉంటే కనుక సంఘాలలో విశ్వాసాలు ఏం చెప్తారు తెలుసా? ఇక దేవునికి ఇవ్వడానికి ఏం లేవు మాకు అడొక పెదవులు తప్ప. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతే కదా, దేవునికి ఇవ్వడానికి ఇవే మాకున్నవి అంటా ఉన్నాడు. ఇది ఎందుకు అన్నాడో తెలుసా? మనయి అనబడింది ఒక పెదవులే, అంతే. మిగతా అన్ని దేవుడిచ్చేటియే, మిగతా అన్ని దేవుడిచ్చేదే మనకు. ఏ ఆధిక్యత అయిననో బలాధిక్యత అయినా ఉంటే అది దేవుడిచ్చింది మాత్రమే, మనదిగానే కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు హోషేయ భక్తుడు ఏమంటా ఉన్నాడంటే, దేవుని దగ్గరికి రావడానికి ఏమి సిద్ధపరచుకోవాలట నాకు చెప్పండి? మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడానికి పోయేటప్పుడు, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మాటలు సిద్ధపరచుకొని రావాలి. మాటలను సిద్ధపరచుకోండి ప్రార్థన చేసేటప్పుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేస్తారు, అద్భుతమైన ప్రార్థన చేస్తారు కొంతమంది. నేను ఒకసారి కుంకపాకలో ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఏమని విన్నానంటే, నా ప్రాణప్రియుడా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా ప్రాణప్రియుడా, నా ప్రియుడా, నా విమోచకుడా, నా విమోచకుడా. ఎంత అద్భుతమైన మాట మాట్లాడినరా ఎప్పుడన్నా ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటలు? నా ప్రాణప్రియుడా, నా ప్రియుడా, నా విమోచకుడా. నా విమోచకుడు అనే మాట యోబు మాట్లాడిన మాట. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అంటాడు ఆయన. నా విమోచకుడు సజీవుడు. ఇలాంటి మాటలు సిద్ధపరచుకొని దేవుని దగ్గరికి రా. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? మొట్టమొదట దేవుని దగ్గరికి ఎట్లా రావాలంటే, ప్రార్థన సిద్ధం చేసుకొని రావాలి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాలి. రెండోది, దేవునితో మాట్లాడడానికి సిద్ధపడి రావాలి. మూడోది, దేవుని మాటలు వినడానికి సిద్ధపడాలి. నాలుగోది, దేవుని బిడ్డలారా, దేవుని మాటలను సిద్ధపరచుకొని దేవుని దగ్గరికి రావాలి ప్రార్థన చేయడానికి. ఇంకొక మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. 2వ తిమోతి. ఇది దైవజనునికి అని రాసింది కదయ్యా అని మీరు అనవచ్చురు. కానీ దైవజనునికి ఒక్కరికి మాత్రమే కాదు, ఇది అందరికి సంబంధించిన మాట. చూడండి, హల్లెలూయా. 2వ తిమోతి తీసిందా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. 16. ఆ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమందు ఎట్లా సిద్ధపడాలి? హల్లెలూయా. మనం ఎట్లా సిద్ధపడాలి? అందరము దైవజనునికే ఇది అని మీరు అనుకుంటా ఉన్నారేమో. ఆమేన్, హల్లెలూయా. తిమోతి ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఎఫెసీ సంఘం అందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక అని లేదా? ఈ ఎఫెసీ సంఘానికి తిమోతి కాపరిగా ఉన్నప్పుడు తిమోతికి పౌలు బోధిస్తున్నటువంటి మాటలు ఇవి. దైవజనమా, హల్లెలూయా. ఇప్పుడు మీరు అంటారు, ఏమంటారంటే, మేము బోధకులం కాదు కదయ్యా, మేము పాస్టర్లం కాదు కదా, మేము యాజకులం కాదు కదా అని మీరు అంటారు. కానీ పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఏముందో తెలుసా? మీరు రాజులైన యాజక వంశము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అందరూ యాజకులే. రాజులైన యాజక సమూహముగా వేరుపరచబడిన వంశమై
పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివి. అందరూ రాజులైన యాజకులం మనము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యాజకుడు అనేవాడు లేదా దైవజనుడు అనేవాడు, విశ్వాసి అనేవాడు ప్రతి సత్కార్యము చేయడానికి పూర్ణముగా సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్లా సిద్ధపడాలి? పూర్ణముగా సిద్ధపడాలి. ఒకవేళ దైవజనుడు సన్నద్ధుడై పూర్ణముగా ప్రతి సత్కార్యమందు పూర్ణంగా సిద్ధపడి ఏం చేయాలట? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును. ఇప్పుడు నాకు చెప్పండి, రెండవది ఖండించుటకు. తప్పు దిద్దడానికి మీరు ఒప్పుకుంటారా? మీ తప్పు దిద్దితే ఒప్పుకుంటారా? తప్పు దిద్ది ఒప్పుకుంటారా? తప్పు దిద్దితే ఒకటి తప్పు దిద్దాలే దైవజనుడు, ఇంకా రెండోది శిక్ష, ఇంకా కొడుతూకుంటారా మీరు? శిక్షించడం అంటే ఏంటిది? కొట్టడమే కదా. మరి కొడుతూకుంటారా? నీతి యందు శిక్ష చేయాలి, ఉత్తగా కాదు. ఏదో కోపం పెట్టుకొని కాదు, పగ పెట్టుకొని కాదు, ఊరికే కాదు. ఆ దేవుడు ఒప్పుకోడు. ఆమేన్, హల్లెలూయా. ఈ విధంగా గద్దించుటకును, బుద్ధి చెప్పుటకును, ఖండించుటకును, నీతి యందు శిక్ష వేయుటకు పూర్ణంగా సిద్ధపడి ఉండాలి దైవజనుడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా. దైవజనమా, ఈ దినాన దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు తన ప్రార్థనను సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. ఎప్పుడు సిద్ధం చేస్తున్నాడు అంటే ఉదయకాలముననే తన ప్రార్థన సిద్ధం చేసినాడు. మోసేను దేవుడు ఉదయకాలముననే రా అన్నాడు. మోసేతో దేవుడు అన్నాడు, ఉదయకాలము నేను రాజును కలవమన్నాడు. ఉదయకాలముననే ఇదిగో అతడు ఏటి దరి యొద్దకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది మంచి అవకాశం కదా. చూడండి, ఏటి దగ్గరికి వస్తాడు అంటే అక్కడ నీకు కలుస్తాడు. నేను అంటున్నా, మన దేవుడు మీకు ఎప్పుడు కలుస్తాడో తెలుసా? దేవుని మందిరంలో కలుస్తాడు. ఇక్కడ కలుస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కలుసుకొని నీతో మాట్లాడతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన బలిపీఠం దగ్గర, ఆయన మందిరంలో, అది నిన్ను కలుసుకునే చోటిది. ఇదే నిన్ను కలుసుకునే చోటు. నేను పదే చెప్తా. ప్రతి వారము దేవుడు మనల్ని కలుసుకోవడానికి మన మధ్యలో ఉన్నాడు. ఆయనతో మాట్లాడదాము, ఆయనతో మాట్లాడండి అంటే అందరూ నోరు మూసుకొని ఉంటారు. మనం మాట్లాడరు. కానీ దేవుడు మోసేతో ఏం చెప్తానంటే, నువ్వు వేటి దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆయన కలుస్తాడు, నువ్వు ఆయనతో మాట్లాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునితో మాట్లాడడానికి దైవజన్. ఇప్పుడు నేను అంటున్నా, పొద్దున్నే లేచి ఏటి దగ్గరికి పోవాలంటే సిద్ధపడాలా వద్దా? లేవగానే ఉరుకం కదా. సిద్ధపడాలి. ఎప్పుడు లేవాలో సిద్ధపడాలి. వీలైతే అలారం పెట్టుకుంటాం. ఎందుకు తెలుసా? మనం ఒకవేళ లేవకపోతే, మనం సిద్ధపడకపోతే ఆయన కలవడు అనే ఉద్దేశంతో అలారం పెట్టుకొని మరీ లేస్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి రావడానికి మనం సిద్ధపడం. ఎట్లా ఊరికి వెళ్ళడానికి సిద్ధపడతాం, పెళ్ళికి వెళ్ళడానికి సిద్ధపడతాం, దవాఖానకి వెళ్ళడానికి సిద్ధపడతాం, అన్నింటికి సిద్ధపడతాం. బంధువుల ఇళ్ళకు పోవడానికి 2 రోజుల ముందు నుంచే తయారవుతాం. ఏమన్నా పనులుంటే ఇతరులకు అప్పగించుకుంటాం, వేరే వాళ్ళకు చెప్పుకుంటాం. కానీ దేవుని దగ్గరికి రావడానికి మాత్రం సిద్ధపడము. దేవుడు అదే చెప్తా ఉన్నాడు, మోసే నువ్వు సిద్ధపడి రా, కొండ మీదకి నువ్వు సిద్ధపడి రా, సినాయి పర్వతం మీదకి రా, అక్కడ నీతో మాట్లాడాలి. ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ప్రతిదినము దేవునితో మాట్లాడడానికి సిద్ధపడండి. సిద్ధపాటు లేకుండా ఉండకండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు లేకుండా ఉండకండి. అందుకే దేవుడు అన్నాడు, మొట్టమొదటి మాట, ఆకాశ పక్షులను గురించి విచారించండి, అవి సిద్ధపడతా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆకాశ పక్షులు సిద్ధపడతా ఉన్నాయి. మనం సిద్ధపడలేమా? వాటికంటే మనం శ్రేష్ఠులం గామా అంటాడు దేవుడు. వాటికంటే మనం శ్రేష్ఠులం గామా? అరే, అవి సిద్ధపడతా ఉన్నాయి. దేవుని దృష్టిలో నువ్వు ఎంతో శ్రేష్ఠురాలవు, ఎంతో శ్రేష్ఠునివి నువ్వు. మరి మనం ఎందుకు సిద్ధపడతలేము? దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు నీతో సూటిగా మాట్లాడిండు. ముఖాముఖిగా మాట్లాడిండు ఆయన. నువ్వు సిద్ధపడమని మాట్లాడిండు. ఈ దినం హెచ్చరించు. అంత మాత్రమే కాదు, ఇర్మియా భక్తుడు అంటాడు కదా,
నేను ఉదయమున లేచి పెందకాడు లేచి వాళ్ళతో నీకు గట్టిగా మాట్లాడినా, ఖండితంగా మాట్లాడినా నేను, అయినా వారు వినలేదు. కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి గట్టిగా వచ్చింది అంటా ఉన్నాడు. దైవజనమా, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే మనము సిద్ధపడాలి. దేవుని వాక్యం ప్రకారం సిద్ధపడాలి, దేవుని మాట ప్రకారం సిద్ధపడాలి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.